అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా. పక్షులు ఎంతో దూరం ప్రయాణం చేస్తాయి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వలస వెళ్తాయి. ఇప్పుడు మన కొల్లేరు సరస్సు ఉంది, అక్కడికి ఎన్నో పక్షులు వేరే దేశం నుండి వస్తాయట వలస, ఆహారం కోసం. అయితే అవి ఎట్లా వస్తాయి, వాటికి దారి ఎలా తెలుస్తుంది అనేది కదా క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం. ఎట్లా వస్తాయట అంటే, సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు, ఏ దిశలో అస్తమిస్తాడు, అవన్నీ వాటి మెదడు గుర్తుపెట్టుకుంటుందట. పక్షులు ఎక్కడ ఎగిరాయి, ఎక్కడ ఆగాయి అనేది వాటి మెదడులో స్టోర్ చేసుకుంటాయట, గుర్తుపెట్టుకుంటాయట. అవి ఏ దారి సురక్షితము, ఏ దారిలో పెడితే జాగ్రత్తగా వెళ్తాము అనేది అన్నీ వాటి మెదడులో స్టోర్ చేసుకుంటాయట. వాటి ముక్కులో, కళ్ళల్లో మ్యాగ్నెటిక్ సెన్సార్లు ఉంటాయట. భూమి ఏ దిశలో ఉందో వాటికి సహజంగానే తెలుస్తుందట. పక్షులు బాగా చల్లగా ఉన్న ప్రదేశాలలో వాటికి ఆహారము దొరకదట, గూళ్ళు పెట్టుకుందామన్నా వాటికి సౌకర్యంగా ఉండదట. అందుకనే వేడిగున్న ప్రదేశాలకు వలస వెళ్తాయట. ఇదండి వాటికి దారి ఎలా గుర్తుంటుందంటే ఇలా గుర్తుంటుందట. ఇప్పుడు మరొక క్వశ్చను, భూమికి కొండలు గుట్టలు ఎంత ఉపయోగం, మనకి ఎంత అవసరం, అవి భూమికి ఉండడం వల్ల ఎంత అవసరం, లేకుంటే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు గుట్టలన్నీ తవ్వేస్తున్నారు కదా, అవి లేకుంటే ఏమవుతుంది, మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ కొండలు గుట్టలు లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.